నమస్కారం. నమస్తే అండి. వారి రాష్ట్రంలో ఏవైతే వరుసగా ఈ మధ్య ఘటనలు జరుగుతున్నాయో, ఒకటి చూసుకుంటే వినుకొండలో హత్య జరగటం కావచ్చు, ఇక్కడ వరుసగా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా చాలామంది పిల్లలు ఆసుపత్రి పాలైపోయిన విషయం మనం చూసాము. అలాగే గుడ్లవల్లేరు ఘటన, ఇవన్నీ జరగటం చూస్తుంటే వీటి వెనక ఎవరి హస్తమైనా ఉందా అంటున్నారు. అలాగే నిన్న ఈ విజయవాడలో వరదల విషయంలో కూడా వరదలు గతంలో పూడికి తీయకపోవటం వల్లే ప్రభుత్వాలు ఇలా జరిగిందని చెప్పి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇది జరిగిన తర్వాత కూడా ప్రకాశం బ్యారేజ్ ఒక గేట్ని బోట్లు వచ్చి గుద్దటం కూడా ఇక్కడ కొంత అనుమానాలకు తావిస్తోంది. అంటే ఈ గేట్లని ఈ బోట్లు ఎప్పుడైతే గుద్దాయో అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అనుమానం అయితే వస్తుంది. మరి నిజంగానే ఆయన అనుమానిస్తున్నట్టు వీటన్నింటి వెనుక ఎవరిదైనా కుట్రుందంటారా? లేదు అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు వరుస సంఘటనలు మీరే అంటున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చి 2.5 నెలలు కాకుండా ఈ రకంగా జరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయటానికి, ఆయన ఇమేజ్ని భగ్నం చేయటానికి, తర్వాత ఆయనకు ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, ప్రజల్లో ఒక నెగిటివ్ ఇది తీసుకురావాలి అనేది ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తారు? ఇందుకు కారకులు ఎవరు ఉంటారు? మాజీ ముఖ్యమంత్రే ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు తీసుకున్నారంటే మీరే అంటున్నారు బోట్లు తగిలాయి, కరెక్టే. అక్కడ ఎందుకు అట్లా అయింది అది అందరికీ కూడా అదొక సందేహం ఉంది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ వేస్తున్నారు. రెండోది, ఇప్పుడు బుడమేరు మీరు తీసుకోండి, బుడమేరు పూడిక తీయలేదు ఒకటి. తర్వాత గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ గేట్లు ఎత్తినప్పుడు వాటిని మళ్ళీ ముయ్యలేదు. దానివల్ల ఈరోజు ఇంత అనర్థం జరిగింది అనేది అందరికీ తెలిసిన అంశం. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అది తెలియట్లే, ఒప్పుకోవట్లా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆ విషయం తెలిసి కూడా, అంటే ప్రజల ప్రాణాల కంటే కూడా వాళ్ళకి దాన్ని రాజకీయం చేయటం ఒక్కటే వాళ్ళకి కావాల్సింది. నిన్న ఇప్పుడు ఆ ఫోటోలు తీసుకుని ఆ విజువల్స్ వాళ్ళు ఒక రోజంతా నడుపుకుని, ఎందుకంటే నిన్న సీఎం అని నడిచారు కదా కొంతమంది, అవన్నీ కూడా పెయిడ్ బ్యాచే కదా. అంటే ఈయన అట్లా పెట్టుకుంటాడు వందిమాగదుల్లాగా ఒకటి. రెండోది, మీరు చాలా కుట్రలు అంటున్నారు. ఇప్పుడు ఈ కరకట్ట ఏదైతే ఉందో, కట్టలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఏమన్నా చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఉధృతి తగ్గిందని అలర్ట్గా ఉండకుండా ఉంటే కనుకైతే నష్టపోయేది మళ్ళీ ప్రజలు, ప్రభుత్వమే. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్, అంటే ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో అక్కడంతా కూడా ఆయన అధికారులని నియమించారు. అక్కడ మీరు గమనించండి వీటినని. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరినైతే అధికారులు నియమించారో వాళ్ళు నిజంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా ఆయన తెలుసుకోవాలి. ఇవాళ అధికారుల్లో కొంతమంది ఇంకా వైసీపీ కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు. నిన్న ఆయనే అన్నారు ఆ మాట. కొంతమంది పని చేయట్లేదు, సరిగా వాళ్ళకి ఆహారం సప్లై జరగలేదు, కొన్ని పనులు అవ్వట్లేదు, ప్రజలకి సరైన సహాయ సహకారాలు అందించట్లేదు. దీనికి కారణం కొంతమంది ఇంకా వైసీపీ సానుభూతి పనులు ఉండడమే. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, చేయక్కర్లేదు మీరు అని చెప్పారు. తర్వాత నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది, ఇట్లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఒక క్రిమినల్ రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాము. నా 42 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తితోటి తలపడలేదు రాజకీయంగా. నాకు చాలా సిగ్గుగా ఉందంటున్నాడు ఆయన. ఇప్పుడు దేనికైనా కూడా సమాన వియ్యం సమాన కయ్యం అంటారండి. కాబట్టి ఎప్పుడు కూడా సమ ఉజ్జి ఉండాలి మనకి. ఇలాంటి ఏమనాలి, మనం ఒక బచ్చా అనొచ్చు. మనం రాజకీయాల్లో ఒక బచ్చా ఎవడు? ఈ మాజీ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు తలపడ్డం అంటే చాలా కేవలంగా ఉంటుంది, అంటే చాలా హీనంగా ఉంటుంది. అదే ఆయన చెప్పారు. ఇంతమందిని చూస్తాను కానీ ఇట్లాంటి రాజకీయాలు చేసేవాళ్ళు, తర్వాత అసలు ఈ కుట్రల వెనక ఎవరున్నారు, ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? నిన్న కూడా అక్కడికి వచ్చి ప్రతిసారి మీరు గమనించండి, ఒక చావు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతాడు? ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడతాడు. నిన్ననేం మాట్లాడాడు? గుడ్లవల్లేరు ఘటన గురించి మాట్లాడాడు. అంటే అసందర్భంగా మాట్లాడటం అనేది ఎవరు చేస్తారండి? ఒక అపరిపక్వ ఒక మనిషి చేస్తాడు. అంటే మానసిక ఎదుగుదల లేని వాళ్ళు, లేదు వాళ్ళకి అసలు ఆలోచన తెలియని వాళ్ళు, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళు, రాజకీయంగా అతను అనుభవం లేనివాడైతే మాట్లాడతాడు. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తి అంత అర్ధరహితంగా మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా ఉంది. నిజంగానే నేను చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడ్డారు. నేను ఇలాంటి వ్యక్తితో తలపడ్డం ఏంటి, ఇలాంటి వ్యక్తితో నేను రాజకీయాలు నేర్పడం ఏంటని. ఇంకొకటండి, మీకు ఒక సినిమా ఉంది, ఒక ఇంగ్లీష్లో వచ్చింది, ఒక నావెల్ వచ్చింది. యాక్చువల్గా నాకు పేరు గుర్తులేదు ఇప్పుడు. అంటే వాళ్ళు సర్క్యులేషన్ కోసం ఆ పేపర్ వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు జరగబోయేది
వాళ్ళు ఇవాళ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. ఇట్లా ఇవాళ రేపు ఒక వ్యక్తి చనిపోతాడని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆ న్యూస్ కోసం ఇవాళ వాళ్ళు ఆ వ్యక్తిని చంపేస్తారు. అట్లా ప్రతిరోజు సెన్సేషన్ క్రియేట్ చేసి సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాళ్ళు అలా చేస్తారనమాట. చేసినప్పుడు ఫైనల్గా దాన్ని అధికారులు ఉంటారు కదా, సిఐడియో సిబిఐయో, వాళ్ళు పట్టుకుంటారు. అంటే హీరో పట్టుకుంటాడు ఇందులో సినిమాలో. ఒక సినిమా కూడా దాన్ని బేస్ చేసుకుని వచ్చింది. అట్లాగా ఈ కుట్రల వెనక అట్లా ఏదైనా ఉందా అంటే వీళ్ళు రేపు ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేయటం కోసం ముందుగా వీళ్ళు పథకాలు రచించి వాటిని అమలు చేస్తున్నారా? దీని మీద చాలా, అంటే ఇది కాన్స్పైరసీ అంటాం చూడండి, అట్లాగా దీని మీద చాలా ఆలోచించి చేయాల్సిన పని ఇది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి, అంటే ఈయన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారా? 164 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే అంటే వీళ్ళకి ఇలాంటి ఏమనాలి, చాలా ఇబ్బందికర, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారు, ఇలాంటి విధానాలు చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు కాదండి. ఇంతమంది ప్రజలని బాధపెట్టి వాళ్ళు మళ్ళా రాజకీయాల్లోకి రావాలి, మళ్ళా పదవిని ఆశిస్తున్నారంటే వాళ్ళది ఎంత క్రూయల్ మెంటాలిటీ. అంటే ఇటు పక్క ఒక రాష్ట్రాన్ని చూసుకోవాలా, ఇప్పుడు రాష్ట్రం విపత్తుల్లో ఉంది, అప్పుల్లో ఉంది, దీనికోసం సర్వైవ్ అవ్వడానికి ఏం చేయాలని చూసుకోవాలా, మరోపక్క వీళ్ళు చేస్తున్నటువంటి ఘటనలకు కాపలా పెట్టాలన్నది అర్థం కావట్లేదు. చాలామంది ఫుడ్ పాయిజన్ కూడా వరుసగా అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఫైల్స్ ఎక్కడ తగలబడతాయో అర్థం అవ్వట్లేదు. ఏదైనా విపత్తు వస్తే మరి ఇప్పటికి కూడా వైసీపీ కొమ్ము కాసే వాళ్ళు మీరు చెప్తున్నట్టు ఆహార పొట్లాలు అందించకుండా వాళ్ళని వేధించడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేయడం కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రాజకీయాలు ఎంతకాలం నిలబడతాయి? కరెక్ట్. తెల్లారు లేస్తే మొన్నటి వరకు ఎక్కడ ఫైల్స్ తగలబడిపోతాయో, ఎక్కడ ఏ డివైజులు వీళ్ళు నాశనం చేస్తారో అని ఉంది. తర్వాత ఇప్పుడు నిన్ననెవడో పెద్దిరెడ్డిని చెడ్డవాడిని చేయకండి, పెద్దిరెడ్డికి చెడ్డ పేరు తేకండి, వైసీపీ సానుభూతి పరులు, పెద్దిరెడ్డి గొప్పవాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే నిన్నటి వరకు వాడు చేసిన ఆగడాలన్నీ చాలా మంచివన్నమాట. ఇంకో పక్క చూసుకుంటే మీరు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఆహారంలో కలుషితం అయిపోతుంది ఆహారం. అది ఎందుకు అవుతుంది? దాని వెనకాల ఎవరున్నారు? మళ్ళీ అక్కడ కూడా వైసీపీ సానుభూతి పరుల. అంటే వీళ్ళు రాజకీయాల్లోకి రావడం కోసం సినిమాల్లో చూపించినట్టుగా వీళ్ళు ఎంతకైనా దిగజారుతారా? ఎటువంటి కుట్రలైనా చేస్తారా? ఇట్లాంటి కుటిల నీతి లేకపోతే కుటిల మనస్తత్వం ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు ఇప్పటికైనా వాళ్ళు వద్దనుకోవాలి పూర్తిగా రాజకీయాల్లో. ఇతను నిజంగా లండన్ వెళ్ళిపోవటం మంచిదని చాలామంది అనుకుంటున్నారు. మీకు తెలుసా? ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండొద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ అతలాకుతలం అయిపోయింది, అన్ని రకాలుగా అన్యాయం అయిపోయింది. సో ఇలాంటి వ్యక్తి లండన్ వెళ్ళిపోవటమే సరైన పని అని అనుకుంటున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.